బోయపాటి సీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం అఖండ 2 తాండవం. ఈ సినిమా డిసెంబరులో విడుదలైన సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అఖండ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి బాలయ్య అభిమానులతో పాటు సినిమా ప్రేమికులను అలరించడానికి రెడీ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ నుంచి నెటిక్స్ లో అఖండ 2 తాండవం స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ గా తెలియజేస్తూ నెట్ఫ్లిక్స్ పోస్ట్ చేసింది. అఖండ 2 తాండవం కథ ఏంటంటే, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ మొదటి భాగానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందించారు. ఒక రకంగా ఆ జరిగిన కథకు సుమారు 17-18 సంవత్సరాల తరువాత ఈ కథ జరుగుతుంది. ఊరిలో ఉండే అఖండ సోదరుడి బాలకృష్ణ 1 కుమార్తె జనని హర్షాలి మల్హోత్రా డిఆర్డీఓలో ట్రైనీగా చేరుతుంది. అక్కడ ట్రైనింగ్ లో ఉండగా భారతీయులందరూ ఎంతో పవిత్రంగా భావించే కుంభమేళాలో వైరస్ అటాక్ అవుతుంది. తాను కనిపెట్టిన ఒక వ్యాక్సిన్ ద్వారా ఆ వైరస్ ను కట్టడి చేయొచ్చని తెలిసిన జనని తన మెంటార్ సంయుక్త మీనన్ తో కలిసి దాన్ని సిద్ధం చేస్తుంది. అయితే ఆ వైరస్ మొత్తాన్ని భారతీయులందరిలో ఎక్కించాలని దురుద్దేశంతో ఉన్న ఠాగూర్ కబీర్ దుల్హన్ సింగ్ యాంటిడోట్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు. అయితే శివారాధనలో ఉన్న అఖండ సికందర్ రుద్ర బాలకృష్ణ 2 జనని ఆపదలో ఉందని తెలుసుకుని ఆమెకి ఇచ్చిన మాట కోసం తిరిగి వస్తాడు. అసలు కుంభమేళా గంగలో వైరస్ కలిపింది ఎవరు? దీని వెనుక అసలు ఎవరు ఉన్నారు? ఈ విషయం తెలిసిన అఖండ ఏం చేశాడు? ఇందులో నేత్ర, ఆది పినిశెట్టి పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.